గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. అమ్మను మించిన దైవం లేదంటారు, తల్లిని మించిన ప్రేమ దొరకదు అంటారు. కానీ అలాంటి తల్లులే పిల్లల పాలిట మృత్యువులా మారుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి కన్నప్రేగునే తుంచేస్తున్నారు. హైదరాబాద్లో 14 రోజుల పసికందు మృతికి కూడా ఇదే కారణం. శిశువు అనుమానాస్పద మృతిని పోలీసులు కేవలం 48 గంటల్లో అంటే 2 రోజుల్లో ఛేదించారు. తమిళనాడుకు చెందిన మణి, అతని భార్య విజ్జి ఇద్దరు కూడా ఉపాధి కోసం 4 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. మైలార్దేవుపల్లి పిఎస్ పరిధిలోని బండ్లగూడలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు గత కొద్ది కాలంగా. వీరికి ఒక కుమారుడు, 14 రోజుల కుమార్తె ఉన్నారు. మణి స్థానికంగా ఉన్న ఫుడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 25న వాళ్ళ 14 రోజుల పాప అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపింది. తాను స్నానానికి వెళ్ళినప్పుడు పాపను ఎవరో తీసుకెళ్లి నీళ్ల బకెట్లో ముంచి చంపేశారంటూ మణి భార్య విజయ్ తెలిపింది. దీంతో పాప తండ్రి మైలార్దేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీ ఫుటేజీలు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే మణి భార్య విజయ్ పొంతనలేని సమాధానాలపై పోలీసులకు అనుమానం మొదలైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. గత కొన్నాళ్లుగా మణి ఆరోగ్యం క్షీణించింది. అతని 2 కిడ్నీలు కూడా పాడైపోవడంతో అతడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. అసలే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పాప జన్మించడంతో బిజ్జి ఆందోళన చెందింది. భర్తకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ సమయంలో చిన్న పాపను ఎలా పోషించాలి, ఆమె పెద్దయ్యాక ఖర్చులు ఎలా భరించాలి అంటూ ఆలోచించిన బిజ్జి చివరికి కఠిన నిర్ణయం తీసుకుంది. భర్త లేని సమయంలో పాపను నీళ్ల బకెట్లో పడేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకుంది బిజ్జి. చూసారా, కొన్ని చోట్ల కుటుంబ కలహాలతో పిల్లల్ని హతమారుస్తూ ఉంటే మరికొన్ని చోట్ల ఆర్థిక కష్టాలు కన్న పిల్లల్ని బలి తీసుకుంటున్నాయి. కారణం ఏదైనా సరే నవ మాసాలు మోసి కనిపించిన పిల్లల్ని ఇలా చంపుకోవడం చాలా దారుణం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. అంతేగాని పిల్లల ప్రాణాలు తీస్తే సర్దుకుపోతుంది అనుకోవడం తల్లిదండ్రుల మూర్ఖత్వమే అవుతుంది. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.